ఈరోజు మీరు వినబోవు కథ పరమానందయ్య శిష్యులు. పరమానందపురంలో పరమానందయ్య అనే గురువు ఉండేవాడు. ఆయన భార్య సుందరమ్మ. వాళ్లకు పిల్లలు లేరు. ఆయన దగ్గర దద్దమ్మల్లాంటి శిష్యులు ఉండేవారు. పిల్లలు లేకపోవడంతో వాళ్ళెంత దద్దమ్మలైనా పరమానందయ్య దంపతులు వాళ్ళను సొంత పిల్లల్లాగానే చూసుకునేవాళ్ళు. వాళ్ళు ఒకసారి పరమానందయ్య భార్యతోనూ శిష్యులతోనూ కలిసి పొరుగురుకు బయలుదేరాడు. దారి మధ్యలో ఏరు దాటాల్సి వచ్చింది. చాలా దూరం కాలినడకన ప్రయాణం సాగించడమే కాకుండా ఏరు కూడా దాటి ఊరికి చేరుకోవలసి రావడంతో పరమానందయ్య బాగా అలసిపోయాడు. ఆయన భార్య పరిస్థితి అలాగే ఉంది. విపరీతమైన ప్రయాణ బడలిక వల్ల ఒళ్ళు నొప్పులతో బాధపడసాగాడు. శిష్యులను పిలిచి, నాయనలారా, ప్రయాణ బడలిక వల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, కాస్త ఒళ్ళు పట్టండి అని చెప్పాడు. గురువుగారు ఆజ్ఞాపించడమే తడవుగా ఆయన ఒళ్ళు పట్టడానికి నలుగురు శిష్యులు ముందుకొచ్చారు. ఒక్కొక్క అవయవాన్ని వంతులు వేసుకున్నారు. ఒకడు కుడి చెయ్యి, ఇంకొకడు ఎడమ చెయ్యి, ఒకడు కుడి కాలు, మరొకరు ఎడమ కాలు పట్టనారంభించారు. శిష్యులు శ్రద్ధగా ఒళ్ళు పడుతుండడంతో పరమానందయ్యకు కొంత బడలిక తీరి నిద్ర ముంచుకొచ్చింది. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో కాళ్ళు పట్టే శిష్యుల మధ్య గొడవ మొదలైంది. నా కాలు మంచిదంటే నా కాలే మంచిదంటూ వాదనకు దిగారు. ఒకడు పట్టే కాలిని మరొకడు కొట్టుకునే వరకు వచ్చింది వ్యవహారం. అప్పటికి గొడవ చల్లారలేదు. నీ కాలిని నరికేస్తా అన్నాడొకడు. నేనూరుకుంటానా, నేను నీ కాలిని నరికేస్తా బదులిచ్చాడు ఇంకొకడు. ఇల్లంతా గాలించి ఇద్దరూ చెరో గొడ్డలి తీసుకొచ్చి గురువుగారి కాళ్ళను నరికి పారేసేందుకు సిద్ధపడ్డారు. వాళ్ళ వాలకం చూసి మిగిలిన శిష్యులు హాహాకారాలు ప్రారంభించారు. ఈ గలాటాకు గురువుగారికి తెలివి వచ్చింది. చేతుల్లో గొడ్డళ్లతో శిష్యులిద్దరూ కనిపించగానే ఆయన నిద్ర దెబ్బకు వదిలిపోయింది. మూర్ఖులు పట్టుదలకు పోయి నిజంగానే తన కాళ్ళను ఎక్కడ నరికి పారేస్తారోనని భయం పట్టుకుంది. ఒరేయ్ వెధవల్లారా, మీరు తగవబడి నా కాళ్ళు నరుకుతారేమిట్రా, మీకేం పోయే కాలం వచ్చింది అంటూ లేవబోయాడు. చేతులు పడుతున్న శిష్యులిద్దరూ గురువుగారిని లేవనివ్వకుండా గట్టిగా నొక్కిపట్టి, గురువుగారు, ఈ విధవలిద్దరూ ఎప్పుడూ ఇలాగే గొడవ పడుతుంటారు, మీరేమీ వాళ్ళ గొడవ పట్టించుకోకండి, మేం మీ చేతులు పడుతున్నాం కదా అని సర్ది చెప్పసాగారు. ఈలోగా కాళ్ళు పట్టే శిష్యులిద్దరూ గొడ్డళ్ళు పట్టుకొని ఆవేశంగా గురువుగారి కాలు నరకడానికి సిద్ధమయ్యారు. వారి వాలకం చూసి ఆయనకు గుండె గుభేల్మంది. వెంటనే, సుందరి, ఒకసారిలారా అంటూ లోపల ఉన్న భార్యను కేక వేసి పిలిచాడు. భర్త పొలికేక విన్న సుందరమ్మ హుటాహుటిన బయటకు వచ్చింది. గొడ్డళ్ళు పట్టుకొని భర్త కాళ్ళను నరికేందుకు శిష్యుల వాలకం చూసి ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. మూర్ఖపు వెధవల్లారా, మీరు గొడవపడి గురువుగారి కాళ్ళు నరికేస్తారా, ఉండండి మీ పని చెబుతాను అంటూ అందుబాటులో ఉన్న దుడ్డు కర్ర తీసుకుని
వాళ్ళను చావబాది ఇంట్లోంచి తరిమేసింది. ఆ రోజంతా వాళ్లకు తిండి పెట్టలేదు. మర్నాడు ఉదయం కూడా వాళ్లకు తిండి పెట్టలేదు. మర్నాడు మధ్యాహ్నం ఇంటి బయట చెట్టు కింద కూర్చుని ఆకలికి అలమటిస్తూ దుఃఖిస్తున్న శిష్యులను చూసి పరమానందయ్యకు వాళ్ళ మీద జాలి పొంగుకొచ్చింది. భార్య మనసు కరిగితే గాని వాళ్లకు ఆ పూట కూడా తిండి పుట్టదని ఆయనకు తెలుసు. అందుకే వెంటనే ఇంట్లోకి వచ్చి భార్యకు నచ్చచెప్పడం ప్రారంభించాడు. వాళ్ళు ఉత్త అమాయకపు వెధవలు. మనల్నే నమ్ముకొని మన ఇంట్లో పడుంటున్నారు. ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తున్నారు. అప్పుడప్పుడు తెలివి తక్కువతనంతో పిచ్చి పనులు చేస్తుండొచ్చనుకో. అంత మాత్రాన వాళ్లకు తిండి పెట్టకుండా మార్చి చంపడం సరైన పని కాదు. మనం కాకపోతే ఈ ప్రపంచంలో వాళ్ళను పట్టించుకునే దిక్కేది? మనకే పిల్లలు ఉండి వాళ్ళే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే వాళ్ళని వదిలేసుకుంటామా? పాపం ఆకలితో మాడుతున్నారు. వాళ్ళ భోజనానికి ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. భర్త మాటలతో సుందరమ్మ కూడా ఆ పిచ్చి శిష్యులపై జాలిపడింది. 4 కేకలేస్తే సరిపోయేదానికి అనవసరంగా దుడ్డు కర్రతో బాది పారేశానే అని బాధపడింది. వెంటనే వంటకు ఉపక్రమించింది. భోజనానికి పిలుపు రావడంతో శిష్యులు మెల్లగా లోపలకు చేరుకుని సుందరమ్మ వడ్డించిన వంటకాలను ఆవురావురమంటూ భోంచేశారు.